రుచులే ప్రతిరోజు పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గుంటూరు ఆరగ్రహారం రామనామ క్షేత్రం మెయిన్ రోడ్లోని జ్ఞాన పరమేశ్వరుణ్ణి గుంటూరు నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు బుధవారం దర్శించుకున్నారు. అనంతరం మేయర్ పర్యవేక్షణలో 3000 మందికి అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మనోహర్ నాయుడు ప్రారంభించారు. ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. గతేడాది మేయర్ మనోహర్ నాయుడు జ్ఞాన పరమేశ్వరుడు విగ్రహాన్ని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆరగ్రహారం పలు పురాతన దేవాలయాలతో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. ఈ విగ్రహం ఏర్పాటుతో ఈ ప్రాంతం మరింత ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మహాశివరాత్రి పర్వదినం సందర్భముగా ఆ దేవదేవుడు ఆ పరమేశ్వరుడు యొక్క ఆశీస్సులు ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ రామనామ క్షేత్రం మెయిన్ రోడ్లో గత సంవత్సరం క్రితం ధ్యాన శివుని యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయటం కూడా జరిగింది. మరి విగ్రహం ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటి మహాశివరాత్రి సందర్భముగా ఇక్కడ భక్తులందరి యొక్క కోరిక మేరకు స్థానిక పెద్దలందరం కూడా కలిసి ఇక్కడ ఈ యొక్క మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించాలని చెప్పేసి కూడా అందరం కూడా నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. మరి దానిలో భాగంగా మరి ఈరోజు మధ్యాహ్నం విచ్చేసేటువంటి భక్తులకి మరి అందరికీ అన్నదాన కార్యక్రమం చేయాలనేటువంటి ఉద్దేశంతో పెద్దలందరి యొక్క సహకారంతో సుమారు ఒక 4000 మంది పైచీలకు పబ్లిక్కి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం కూడా జరిగింది. మరి అదేవిధంగా స్వామివారి విగ్రహానికి పూర్తి స్థాయిలో మరి అలంకరణ చేసి ఈరోజు సాయంత్రం కూడా స్వామివారి లింగాకారం, అంటే ఇది స్వామివారి యొక్క ధ్యాన శివుని యొక్క విగ్రహం కాబట్టి మరి లింగాకారం కూడా సాయంత్రం తీసుకొచ్చి మరి భక్తులు, ఈ ప్రాంత భక్తులందరూ కూడా అక్కడికి వచ్చి అభిషేకం చేసుకునేటువంటి విధంగా వెసులుబాటు ఉండే విధంగా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఈ ప్రాంతంలో మరి అందరూ కూడా మరి దేవదేవుని యొక్క ఆశీస్సుల కోసం, ఆ యొక్క పరమేశ్వరుడు యొక్క దీవెనల కోసం అందరూ కూడా ప్రతినిత్యం ఆ విగ్రహం దగ్గర పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈరోజు పరమ పవిత్రమైనటువంటి మహాశివరాత్రి సందర్భముగా అందరం కూడా కలిసి ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. మరి భక్తులందరూ కూడా సుమారు మరి ఇప్పటికే చాలామంది భక్తులు రావడం కూడా జరిగింది. అదేవిధంగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా మరి ప్రారంభించడం కూడా జరిగింది. అన్నదాన కార్యక్రమము 3:30-4 గంటల వరకు కూడా ఈ అన్నదాన కార్యక్రమం ఇదే విధంగా కొనసాగుతూ ఉంటుంది. సాయంత్రం స్వామివారి యొక్క లింగోద్భవ సమయంలో మరి ఇక్కడ అభిషేకాలు, అదేవిధంగా భజనా కార్యక్రమాలు కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసేటువంటి భక్తులకి, అదేవిధంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి కావాల్సినటువంటి సభ్యులందరూ కూడా, ఎందుకంటే ఈ ప్రాంతంలో అందరం కూడా సోదరభావంతో ఉంటాం, అందరం కూడా తలా ఒక ఇంత అనుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. తప్పకుండా పరమేశ్వరుడు యొక్క దీవెనలు వారి యొక్క కుటుంబంపై, వారి మీద ఉండాలి. ఈ ప్రాంత యొక్క అభివృద్ధి మీద, ఈ ప్రాంత ప్రజల యొక్క ఆరోగ్యం మీద, ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఆ యొక్క పరమేశ్వరుడు యొక్క ఆశీస్సులు, దీవెనలు ఉండాలి, మెండుగా ఉండాలని చెప్పేసి కూడా భగవంతుని ప్రార్థిస్తాం.